యేసుక్రీస్తు ప్రభువారు తాను సిలువలోనికి ఆయన సిద్ధపడుతూ ఆయన బెతనియా గ్రామం నుంచి యెరూషలేముకు సుమారు 2.3 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణం చేసి ఆయన వెలుచుండగా ఆయనకు దొరికినటువంటి ఆ ఘనత ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. మరి ఈ ఘనత కేవలము నూతన నిబంధన గ్రంథంలో కాదు, కానీ దేవుడు తన యొక్క ప్రవక్తల నోట ముందుగానే ఆయన మన కొరకు సిద్ధపరిచిన దేవుడైన హల్లెలూయా. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించారు. ఎందుకు? ఆ మహా సంతోషకరమైన ఆ యొక్క ఆనందాన్ని మన హృదయాల్లో ఉంచి మనం ఈ లోకంలో పరలోక ఆనందాన్ని కలిగి ఉండడానికి. హల్లెలూయా. మరి పరలోకంలో దేవదూతలు ఎప్పుడు కూడా మహా సంతోషాన్ని కలిగి ఉంటారు. ఆ మహా సంతోషాన్ని ఈ భూమి మీద మనం కన్ఫ్యూజ్ చేసుకుని ఆ సంతోషాన్ని కలిగి జీవించాలి. హల్లెలూయా. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా సమస్య ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారికి సమస్య ఉంది, కానీ ఆ సమస్య ఆయన ఎప్పుడు కూడా అధైర్యపడలేదు, ఎప్పుడు కూడా ఆయన తప్ప చెందలేదు. కానీ ప్రతి విషయంలో ఆయన ఏంటంటే తనను అప్పగించుకున్న తన తండ్రికి విధేయత చూపించినట్టుగా మనం కూడా ప్రభుత్వంలో విధేయత కలిగిన వారమై ఆయన ముందుకు సాగుతాం. మరి మనతో ఈరోజు సిద్ధపరచబడినటువంటి లేఖన భాగాన్ని చదువుతున్నాం. జకర్యా గ్రంథం నుంచి 9వ అధ్యాయము, జకర్యా గ్రంథం నుంచి 9వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు దయచేసి ఎవరైనా ముందుకు వచ్చి చదివినట్లయితే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును హీనుడనై గాడిద పిల్లలు ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా నేను చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయు. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరులోని గోతులో నుండి చెరపెట్టబడిన నీ వారిని నేను విడిపించను. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారిలా నీ కోటను